హాయ్ అండి. దొండకాయ మనం ఉడికించాలంటే చాలా టైం పట్టిద్ది. రైస్ కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు ఇలా దొండకాయలు కొంచెం ఆయిల్, కొంచెం వాటరు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసేసేయండి. రైస్ ఉడికేలోపు మీకు దొండకాయలు 50% ఉడికిపోతాయండి. తర్వాత టమోటాలు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్లు మీ ఇష్టం వేసేసి దాంట్లో కొంచెం తాలింపు గింజలు వేసేసి తర్వాత మనం తాలింపు ఎండుమిరపకాయ, నాకు ఎండుమిరపకాయ చాలా ఇష్టం అండి కూరల్లో. ఎండుమిరపకాయ వేసేసాక ఉల్లిపాయలు వేసేసాక కరివేపాకు ఇలా 1 బై 1 వేసేసుకోండి. వేసేసి కొంచెం అవన్నీ ఫ్రై అయినాక మనకు తెలిసిందేగా కర్రీస్లో ఎలా ఫ్రై అవ్వాలో. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేయండి. అల్లం, పచ్చి కొబ్బరి, ఎక్కువ అవసరం లేదు, అల్లం, పచ్చి కొబ్బరి, చిన్నుల్లిపాయ వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటా నేను. ఆ పేస్ట్ని కొంచెం వేసేసేయండి. వేసి కొంచెం బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వాడ్చండి. వాడ్చిన తర్వాత దాన్ని నెక్స్ట్ మనము టమాటా ముక్కలు వేసేసుకుంటాం. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మినిమం అది కూడా 50% ఫ్రై అవ్వాలి టమాటా ముక్కలు. ఇప్పుడు దొండకాయలు 50% ఫ్రై అయిన దొండకాయలు ఉంటాయి కదా, అవి రైస్ అయిపోయి ఉంటుంది అప్పటికే. అది తీసుకొచ్చేసుకొని మన దగ్గర పెట్టేసుకొని దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి, అవి వేస్ట్ చేయకుండా చూడండి. ఆ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత అవి టమోటాలు కూడా 50% ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఎంతసేపు ఫ్రై అయితేగా మనకు తెలిసిన విషయమే కదా. దాంట్లో అల్లం, చిన్నులపాయ పేస్ట్ వేసేసి కరివేపాకు వేసేసుకొని కొంచెం పచ్చివాసన అయిపోయినా టమోటాలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఉడికించిన దొండకాయలు తీసుకొచ్చి ఇందులో వేసేసి బాగా తిప్పేసి, వాటర్ అయితే అవసరం లేదు, దొండకాయలలో కొంచెం వాటర్ వస్తాయి మనం వేస్తున్నాం కాబట్టి. ఉప్పు కూడా వేసినాం, ముక్కకు ఉప్పు కూడా పట్టిద్ది. మనం ఇలా పట్టుకుంటే కొంచెం స్మాష్ అయ్యేలాగా ఉంటాయి దొండకాయలు. వాటిని కూడా టమాటా ముక్కలతో పాటు వేస్తే అవి 50% ఉంటుంది. ఆ 50%కి దీని మీద కొంచెం ఆవిరి గిన్నె కానీ లేదంటే కొంచెం మూత గట్టిగా స్మెల్ బయటికి రాకుండా ఉండే మూత పెట్టేసేసేయండి. పెట్టేసేసి బాగా మగ్గనిచ్చేస్తే చాలండి. కూర నెక్స్ట్ లెవెల్. దాంట్లో కొంచెము జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోండి లాస్ట్న. నెక్స్ట్ లెవెల్ ఉండిద్దంటే చాలా బాగుంటుంది. పిల్లలు చపాతీలో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పూరీలోకైనా కానీ చాలా బాగుంటుంది. కానీ మీకు ఇంకో విషయం తెలుసా, దొండకాయ తింటే మలబద్ధకం ఉండదు, రక్తహీనత ఉండదు, చాలా హెల్తీగా ఉంటారు. ఓకేనా? పిల్లలకి వారంలో 2 రోజులు దొండకాయ పెట్టండి. పెడితే మంచి షార్ప్గా ఉంటుంది. అసలు చాలా పౌష్టికంగా ఉంటుందండి. దొండకాయలో ఉండే విటమిన్స్ చాలా ఉంటాయి. కాకరకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ ఇలాంటివి రోజు డైలీ ఒక పూట అయినా పిల్లలకి పెట్టాలండి. రోజుకు ఒక కర్రీ, 8 రోజులు 8 కర్రీస్ చేయండి. నాన్ వెజ్ ఏదైనా తినే వాళ్ళు ఉన్న తర్వాత సంగతి. ఇలా టమాటాలు మగ్గిపోతాయండి. కూర చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మంచి వీడియోస్ మీకు ఉదయాన్నే త్వరగా పని చేసుకోవడానికి చిట్కాలు ఇలాంటివి అలా స్మాష్ అవ్వాలి. ఇలాంటివి మన ఛానల్లో చాలా ఉంటాయి. ఓకేనా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీ ఆశీర్వాదంతో నేను ఇంత ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.